హాయ్ ఫ్రెండ్స్, మనము జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి చదువుకుంటా ఉన్నాం. ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే 1993 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎంత వయసు వచ్చేంత వరకు వాళ్ళు పదవిలో ఉంటారంటే 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. కమిటీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పదవీ కాలం మాత్రము 5 సంవత్సరాలు. పదవి విరమణ అనేటటువంటిది ఏమైనా ఉందా అంటే అక్కడ మనకి ఏం పేర్కొనబడి లేదు. అంటే జీతం గురించి చూసుకుంటే జీతము కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే జీతాన్ని ఇస్తుంది. అయితే ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఉన్న సభ్యులు ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతి గారికి రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రపతి గారే తొలగిస్తారు. అవినీతికి పాల్పడినట్లయినా, దివాలా తీసినట్లయితే, లేకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పనిచేసినట్లయితే వాళ్ళని పదవి నుంచి తొలగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మొదటి చైర్మన్గా దీనికి ఎవరు పనిచేసినారంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు పనిచేయడం అనేది జరిగింది. అది ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకి ఎవరిని ఇక్కడ దీనికి అధ్యక్షుడిగా కానీ చైర్మన్గాను ఉంచుతారు అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కి రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తులని కానీ, న్యాయమూర్తి పదవికి సంబంధించిన వారిని కానీ ఆ పదవిలో పెట్టడం అనేది జరుగుతుంటుంది. అది కమిటీలో ఒక సభ్యుడు సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఉంటారు. మరొక సభ్యుడు రిటైర్డ్ సీజే ఫ్రమ్ హైకోర్టులో కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఉండడం అనేది జరుగుతుంటుంది. ఇద్దరు సభ్యులు ఉంటారు. ఇంకా వాళ్ళు మానవ హక్కులకు సంబంధించినటువంటి ఏదైనా రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత 2010లో జాతీయ మానవ హక్కుల కమిషన్లో చేసినటువంటి సవరణలను అనుసరించి చైర్మన్గా పనిచేసేటకు సీజేగా పనిచేసినటువంటి వ్యక్తి అందుబాటులో లేనప్పుడు సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తిగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకోవడం అని జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ నియమించేటప్పుడు ఒక కమిటీ ఉంటుంది. అంటే దాన్ని మనం ఏమంటామంటే ఎంపిక కమిటీ అంటాము. ఆ ఎంపిక కమిటీలో ఎవరు సభ్యులు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు, తర్వాత కేంద్ర హోంమంత్రి గారు ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటాడు, లోక్సభ ప్రతిపక్ష నేత ఉంటాడు, దాని తర్వాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత. వీళ్ళందరూ కూడా మనకి ప్రధానమంత్రి గారు ఏమో చైర్మన్గా, మిగతా వాళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు ఇంకా చదవాల్సినటువంటి విషయాలు ఏముంటాయనంటే జాతీయ మానవ హక్కుల కమిషన్లో 1993 నుంచి మొదలు పెడితే ఈ 2025 వరకు ఎంతమంది పనిచేసినారు అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో మనకి క్రొనాలాజికల్ ఆర్డర్ అనేటటువంటిది అడుగుతూ ఉన్నాడు. పని చేసిన వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక సందర్భంలో ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉందంటే పని చేసినటువంటి వ్యక్తుల పేర్లు ఇస్తున్నాడు, పని చేయనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇచ్చి కనుక్కోమంటున్నాడు. అంటే ఎవరు పని చేసినారు, ఎవరు పని చేయలేదని చెప్పేసి. కాబట్టి కొద్దిగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతున్నటువంటి క్రమంలో అంటే ప్రీవియస్ ప్రశ్నలను కూడా చూసుకుంటూ చదివినట్లయితే చాలా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పాలిటీ టెస్ట్ సిరీస్ల కోసం డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రానున్న కొద్ది రోజుల్లోనే అంటే 2-3 డేస్లోనే మనకి ఆ పాలిటీ క్లాసెస్ మొత్తం కూడా వీడియో రూపంలో తయారు చేసాం. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. ఒక ఫౌండేషన్ కోర్సు లాగా మొత్తం మీకు అవి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చాలా జాగ్రత్తలతో ప్రతి టాపిక్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మాత్రమే అవసరమైనటువంటి సమాచారాన్ని మాత్రమే అందులో పొందుపరచడం అనేది జరిగింది. దాదాపుగా 14వ తారీఖు రోజున మీకు ఆ క్లాసెస్ అని అందుబాటులోకి వస్తాయి. మీ స్నేహితులకు అందరికీ తెలియజేయండి. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.